న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. అనకాపల్లి జిల్లా కోటువుట్ల మండలం కైలాసపట్నం గ్రామంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఈరోజు మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా 6 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. హుటాహుటిన హోం మంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి జిల్లా కలెక్టర్, అనకాపల్లి జిల్లా ఎస్పీ పేలుడు జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మీరు వచ్చండి వచ్చండి అందరూ ఇక్కడికి వచ్చండి, ఒకసారి తీసుకోండి. వచ్చండి పక్కన మన చిట్టుబాబు ఇంకా ముందు పోతాడు బాబు. అంటే ఈ స్థాయి అనకాపల్లి జిల్లాకి నియోజకవర్గం కోటూరుట్ల మండలంలో కైలాసపట్నంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఎవరు ఊహించిన సంఘటన. నిజంగా అందరం కూడా బాధపడే పరిస్థితి. ఈరోజు ప్రమాదంలో సుమారుగా 8 మంది బాసులు అన్నది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఇక్కడ దురదృష్టకర సంఘటన. ఒక ఫైర్ వర్క్స్, విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్క్స్ అని పేరిట ఇక్కడ సుమారుగా 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఫైర్ వర్క్స్ నడుస్తున్నాయి. వీటికి 26 వరకు కూడా లైసెన్స్ కూడా ఉంది. వాళ్ళు అన్ని ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నట్టుగా కూడా ధృవీకరణ పత్రాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఎందుకు యాక్సిడెంట్ జరిగింది అన్నదైతే ప్రాథమిక విచారణ ప్రకారం వాళ్ళు ఏదైతే ఫైర్ వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం ఓవర్లోడెడ్ వర్క్ మందు ఏదైతే ఉందో, మెడిసిన్ ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టి చేయటం వల్ల జరిగింది అన్నది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఉన్న విషయం చెప్తున్న సందర్భం. అది ఇక్కడ ఎటువంటి అంటే ఇంటెన్షనల్గా జరిగిందే కానీ అటువంటిది ఎటువంటి పరిస్థితి కూడా కనిపించలేదు అన్నది ప్రాథమిక విచారణ ప్రకారం జరిగింది. దానికి సంబంధించి క్లూస్ టీమ్ కూడా వచ్చారు ఒకసారి అంతా కూడా వెరిఫై చేయడానికి. అట్ ద సేమ్ టైం ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా మా ఫైర్ ఇంజిన్స్ వాళ్ళని కూడా రావికంతం నుంచి, చోడవరం నుంచి, నర్సీపట్నం నుంచి, అదేవిధంగా నక్కపల్లి నుంచి ఇమీడియట్గా ఇక్కడికి పంపించిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చేయడం కూడా జరిగింది. అరౌండ్ 3 యూనిట్స్ లాగా ఇక్కడంతా బ్లాస్ట్ జరిగింది. ఇక్కడ చూసిన సంఘటన చూసిన తర్వాత కూడా ప్రమాదం ఎంత భారీ ప్రమాదం జరిగిందో ఇక్కడ సంఘటన చూస్తే మనకు అందరికీ కూడా అర్థమవుతుంది. సుమారుగా 8 మందిలోని కూడా ఒక 5 కైలాసపట్నం వాసులు, అందులోని ఒక 2 లేడీస్ కూడా, మహిళలు కూడా చనిపోవడం జరిగిందండి. ఒక మనోహర్ ఒక ఆయనకి ఇంకా డీటెయిల్స్ ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంకా రావాల్సి ఉంది. ఇందులోని చౌడవాడ నుంచి ఒకరు, అదేవిధంగా రాజపేట నుంచి గ్రామం నుంచి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈరోజు యాక్చువల్గా ఫైర్కి సంబంధించి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ పరంగా మనం ఒక 5 లక్షల రూపీస్ ఎప్పుడు కూడా ఎక్స్గ్రేషియా ఇస్తాం. కానీ ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు కంపెనీస్ నుంచి లేకపోతే ఎవరో వస్తారు, కంపెనీ వాళ్ళు చేస్తారు అనడానికి ఈ కంపెనీ సంగతి కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఇది కూడా చాలా దురదృష్టకర సంఘటన, అన్ఫార్చునేట్లీ జరిగిన సంఘటన. ఇప్పుడే ఎంపీ గారు, మేము అందరం కూడా సీఎం గారితో అందరితో కూడా డిస్కస్ చేశాము. అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా ఈ సంఘటన మీద ఆరా తీయడం జరిగింది. మాకు ఫోన్ చేసి ఆరా తీయడం జరిగింది. నారా లోకేష్ బాబు గారు కూడా ఇందులో ఏం జరిగింది అనేది ఆరా తీసి వాళ్ళ సానుభూతిని కూడా వ్యక్తం చేయడం జరిగింది, వాళ్ళ విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా ప్రతి కుటుంబానికి కూడా 15 లక్షల రూపాయలు, అంటే రెగ్యులర్గా ఇచ్చేదానికన్నా ఒక 3 టైమ్స్ ఎక్స్ట్రా 15 లక్షల రూపాయలు ఈరోజు ఎక్స్గ్రేషియా
ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడింది. మొత్తం దీంట్లో ఎంతమంది పని చేస్తున్నారండి? యాక్చువల్గా నేను ఇక్కడ చాలా మంది ఇక్కడ ఆల్రెడీ 2-3 ఈ రోజు ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు మాట్లాడడానికి. వాళ్ళతో నేను మాట్లాడితే ప్రతిరోజు కంపల్సరీగా 15 మంది వర్క్ చేస్తారంట. ఆ 15 మంది రోజు రారండి, ఒక్కొక్కసారి 2-3 ఆబ్సెంట్ అవుతుంటారు. సామర్లకోట నుంచి వచ్చిన వాళ్ళు 2-3 ఉన్నారు. వాళ్ళు కూడా ఏదో డబ్బులు పేమెంట్స్ విషయంలో బయట ఉన్నారు. ఈ యాక్సిడెంట్ జరిగేసరికి వాళ్ళందరూ కూడా కొంచెం డిస్పర్స్ అయ్యారు. లైసెన్స్ 26 సంవత్సరం వరకు లైసెన్స్ ఉందండి. లైసెన్స్ అయితే ఉంది. మనం జనరల్గా చూస్తే ఆ ఫైర్ వర్క్స్కి మళ్ళీ ఫైర్కి ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకునే యంత్రాలు అన్నీ కూడా కనిపిస్తున్నాయి ప్రాథమికంగా. అయితే దానికి కూడా ఇంకొంచెం డీటెయిల్గా కూడా ఎంక్వైరీ చేస్తారు. లిమిట్స్ ప్రకారం చేస్తున్నారు, లేకపోతే లిమిట్స్ దాటి? ఆ లిమిట్స్ ప్రకారం చేస్తున్నారు, దాటి చేస్తున్నారు అన్నది ఇన్ఫర్మేషన్ మాకు మన విచారణ జరుగుతుందండి. విచారణ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. క్లూస్, అందుకే నేను చెప్పాను ఇందాక, క్లూస్ టీమ్ వాళ్ళు వస్తున్నారు, ఫోరెన్సిక్ వాళ్ళు వస్తున్నారు. ఇంకా డీటెయిల్ విచారణ జరిగి పూర్తి వివరాలు